అధికార పక్షాన్ని విమర్శించాల్సిందే. వారు చేస్తున్న తప్పులను, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిందే. కానీ వ్యూహాత్మకంగా మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేకతను తమ వైపుకు తెచ్చుకొని ప్రజల్లో పాలక పక్షాన్ని దోషిగా నిలబెట్టాల్సింది పోయి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చినంత మాత్రాన నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, చివరకు అవే అధికార పక్షానికి అస్త్రాలుగా దొరకడం వంటివి అనుభవలేమి వల్ల, వ్యూహాత్మక తప్పిదాల వల్లనే వస్తాయి. కానీ జగన్ మాత్రం తన పార్టీలో మాటల్లో ఎంతో పవర్ చూపించే రోజా, అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు ఇచ్చినంత ప్రాధాన్యం మైసూరారెడ్డి, కుణతల, ఆదినారాయణ రెడ్డి, ఉండవల్లి, సబ్బం హరి వంటి వారికి ఇవ్వలేదు. దీంతో వైసీపీది వ్యూహం లేని ఎదురుదాడిగా మిగిలిపోయింది. దాంతోనే లగడపాటి వంటి వాడు కూడా జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నంతకాలం చంద్రబాబుకు దిగులే లేదని, జగన్ కి దూకుడు తప్ప వ్యూహం లేదని తేల్చేశాడు. ఇక తాజాగా జగన్ తన పార్టీ వ్యూహకర్తగా చాతుర్యం ఉన్న ప్రశాంత్ కిషోర్ ని పెట్టుకుని మంచి పని చేశాడు. జగన్ విదేశాల నుంచి తిరిగి రాగానే ప్రశాంత్ కిషోర్, రోజా, చెవిరెడ్డిల వల్ల పార్టీకి లాభం లేకపోయినా నష్టం చేకూరుతోందని, సరైన ప్రత్యామ్నాయం చూసుకోవాలని సర్వే రిపోర్టులతో సహా తేల్చి చెప్పాడట. ప్రశాంత్ మాటలను జగన్ కూడా పట్టించుకున్నాడని, ఇక రోజా స్థానాన్ని ఎవరికి అప్పగించాలి, వాగ్దాటితో పాటు వ్యూహాత్మక ప్రసంగాలు చేసి సామాన్యుల మనసు కొల్లగొట్టేవారెవరు అనే దానిపై ప్రస్తుతం జగన్ దృష్టి సారించాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.